ఓకే అండి, మనం ఇప్పుడు చూస్తుంది ఓం శ్రీ సాయి కార్స్. మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ దగ్గర పర్వతనగర్ సిగ్నల్ దగ్గర హైటెక్ సిటీ రోడ్ సైడ్ ఉంటాయి. మన దగ్గర అన్ని ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయండి, అన్ని సర్టిఫైడ్ కార్స్ ఉంటాయి. కస్టమర్ దగ్గర అన్ని చెక్ చేసి మనం కార్స్ తీసుకొని మనం సేల్కి పెడతాము. మన కమిషన్ బేసిక్ అండి 2% కమిషను. మన దగ్గర ₹1,00,000 దగ్గర నుంచి 30-40 లక్షల దాకా అన్ని కార్లు అవైలబిలిటీ ఉంటాయండి. 2018 అండి మోడలు, టొయోటా ఫార్చునర్ సిగ్మా వేరియంట్ 4-wheel డ్రైవ్. 31,50,000 చెప్తున్నామండి. 2,14,000 రీడింగ్ తిరిగింది. అన్ని షోరూమ్ ట్రాక్ అండి. ఫస్ట్ నుంచి ఏమి యాక్సిడెంట్లు కానీ స్క్రాచెస్ కానీ పార్ట్స్ మార్చడం కానీ ఇప్పుడు ఏం లేదు. అంత ఇంటీరియర్ కండిషన్ కూడా మొత్తం బాగుంటుందండి. సార్ చూద్దాం రాండి ఇంటీరియర్. మన టైర్స్ కూడా చూసుకుంటే ఇంకా 70% ఉందండి. ఇంకా మనం టైర్ చూస్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ చూద్దాం రండి. ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇంటీరియర్ డిస్ప్లే వస్తాయి, బ్యాక్ కెమెరా, ఎయిర్ బ్యాగ్స్. ఇంటీరియర్ వచ్చేది ఆటోమేటిక్ అండి. ఇది లెదర్ సీట్స్, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకు సేఫ్టీ కండిషన్ ఎక్కువ ఉంటుందండి వెహికల్. మనం 2-wheel డ్రైవ్ సెట్ చేసుకోవచ్చు, 4-wheel డ్రైవ్ సెట్ చేసుకోవచ్చు. మన కంవర్షన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు బండి. ఇది వచ్చి హోండా క్రీటా అండి, 2020 మోడల్, SX ఆప్షనల్, రేర్ వెహికల్ అండి. ఇది మనకి దీనికి చూస్తుంటే సన్ రూఫ్ కూడా ఉంటుంది. వెరీ తక్కువ రీడింగ్ తిరిగింది, 56,000 రీడింగు. మనకి పిస్టన్ కాస్ట్ 16,50,000 అండి. నెగిషియబుల్ ఉంటుంది. ఏ బండి అయినా కాస్ట్ తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. అన్ని పవర్ స్టీరింగ్ ఉంటుంది, విండోస్ ఉంటాయి, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది, వెదర్ సీట్స్, క్లైమేట్ కంట్రోల్, అన్ని మాన్యువల్ బండి అండి. డీజిల్ వేరియంట్ ఇది. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి. ఇది పుష్ స్టార్ట్ బటన్ అన్న. మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనిలో వస్తాయి. మాన్యువల్ ఇది. లెదర్ సీటింగ్ అంతా. సన్ రూఫ్ వస్తుంది అన్న పైన. మన డిక్కీ కూడా పెద్దగా వస్తుంది. లాంగ్ డ్రైవ్స్కి అటు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. మైలేజ్, కంఫర్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి అన్న. హ్యాండ్ బ్రేక్ కూడా మనకు బటన్ టైప్ ఇస్తాడు దీంట్లో. ఇంటీరియర్ డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరా అన్నీ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. మన వెనకాల స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందండి. మనం పెద్ద పెద్ద సూట్ కేసు అన్నా పెట్టుకోవచ్చు, లగేజ్ అన్నా క్యారీ చేయొచ్చు. లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుందండి. స్టెఫ్నీ కింద వచ్చేలాగా స్టెఫ్నీ ఉంటుంది. ఇది వచ్చేలాకి టొయోటా క్రిస్టా అండి, 2020 మోడల్, డీజిల్ వేరియంట్, ఆటోమేటిక్, సింగిల్ హ్యాండ్ మీద తిరిగిందండి బండి. మనం పెట్టిన కాస్ట్ 21,50,000 రూపాయలు. రేట్ నెగోషియబుల్ అండి. తిరిగిన రీడింగ్ మాత్రం 1,40,000 ఇప్పుడు దాకా. టైర్స్ కూడా 70% ఉన్నాయండి. ఇబ్బంది ఏం లేదు, ఇంకా తిరుగుతుంది. ఇంటీరియర్ చూద్దాం రండి. 2.4V అండి, మిడిల్ వర్షను. డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరాస్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, క్లైమేట్ కంట్రోల్ అన్నీ ఉంటుందండి, పవర్ స్టీరింగు. ఇంటీరియర్ డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. మనం ఎక్కువ క్యారీ చేసుకోవచ్చు. క్రిస్టా అంటే తెలిసిందే కాబట్టి పెద్ద బండి అని. ఇది 7 సీటర్ వెహికల్ అండి. దీన్ని ఫోల్డ్ చేసుకుంటే మనం డిక్కీల కింద కూడా వాడుకోవచ్చు. లగేజ్ సరిపోయినంత ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ఫోల్డ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా వేరే ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అలా ఫోల్డ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని అట్లా సైడ్కి చేసుకోవచ్చు. ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు, ఎంత లగేజ్ అయినా పడుతుంది. ఇది అవసరం లేదనుకుంటే మనం 7 సీటర్ లాగే యూస్ చేసుకోవచ్చు. ఇది 7 సీటర్ వెహికల్ అండి. డిక్కీ ఎంత కావాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకొని పెద్దగా కూడా తీసుకోవచ్చు. దీన్ని థ్రెడ్ ఇట్లా లాగితే ముందుకు ఫోల్డ్ అయిపోతుంది. అవసరం లేదనుకుంటే మనం 7 సీటర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. 2.4 అండి ఇది, మిడిల్ వర్షను. ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ప్రైజు 21,50,000 పెట్టామండి. నెగోషియబుల్, మనం మాట్లాడితే తగ్గుతూ ఉంటుంది. వచ్చేలాకి టొయోటా క్రిస్టా అండి, 2018 మోడల్. దీని రీడింగ్ వచ్చేసి 1,38,000 రీడింగ్ తిరిగిందండి. మనం 17,80,000 మనం పెట్టాము. 2.8G వర్షన్ అండి. ఇది బేసిక్ వర్షను. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అనేది ఏం రాదు. ఇంటీరియర్ చూద్దాం రండి. టైర్లు కూడా ఇంకా 70% ఉందండి. టైర్ మనం యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్. ఇంటీరియర్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ వర్షన్ అండి. బేసిక్లో జీ వెర్షన్. ఇది ఆటోమేటిక్, డిస్ప్లే వస్తుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, సెన్సార్లు అన్నీ ఉన్నాయండి. డిక్కీ వచ్చేసరికి కూడా పెద్ద డిక్కీ వస్తుంది, 7 సీటర్ కాబట్టి. ఈ బటన్స్ ఉంటాయి, దీనికి లివర్ అండి. 2017 కాబట్టి, 18 కాబట్టి. అన్ని పవర్ విండోస్ అండి, ఆటో మిర్రర్స్, లెదర్ సీట్లు అండి. ఇవి మనం సపరేట్గా చేయించుకున్నారు కూడా స్పెషల్గా. ఈ బండి బకెట్ సీట్లు చేయించుకున్నారు, అన్ని లెదర్, ప్యూర్ లెదర్తో చేయించినవి. ఇంటీరియర్ అంతా బాగుంటుందండి. ఇది 7 సీటరు, ఫోల్డ్ చేసుకొని పెద్ద డిక్కీ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే క్రిస్టాలో బేసిక్ డిక్కీ వచ్చేసి మనకు అన్నిటి కార్ లాగే ఉంటుందన్న. డిక్కీ పెద్దదే మనకి, 7 సీటర్ కాబట్టి. వీటిని ఫోల్డ్ చేసుకొని డిక్కీ పెద్దగా కూడా చేసుకొని మనం లగేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో అడ్జస్ట్ అయితే 7 సీటింగ్గా మనం యూస్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్కి ఎక్కువ వాడుకోవచ్చు అన్న. మనకి మైలేజ్ ప్రకారంగా అంతా బాగానే ఉంటుంది. ఎక్కువగా పొలిటీషియన్స్, రియల్ ఎస్టేటర్స్ ఎక్కువ దీన్ని వాడతారు. నెంబర్ కూడా 199, ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి అన్న మన దగ్గర. వచ్చేలాకి హోండా క్రీటా అన్న, 2021. మనకి SX ఆప్షనల్ మా టాప్ ఎండ్. దీనికి సన్ రూఫ్ వస్తుంది. మనకి తిరిగిన రీడింగ్ అయితే 1,18,000 రీడింగ్ తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 16,90,000.
కాస్ట్ నెగిషియబుల్ అన్న, మనం మాట్లాడుకుంటే తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా రేర్ వెహికల్ అన్న, చాలా ఆప్షనల్ తక్కువ ఉంటాయి. ఎస్ఎక్స్ బ్లాక్ అందులో ఇంటీరియర్ కండిషన్ కూడా చాలా అన్నీ ఉన్నాయి. వాంటింగ్ అనేది ఏం లేదు, రిపేర్లు ఏం లేవు. ఫస్ట్ నుంచి అన్ని షోరూమ్ ట్రాకే. మనకి ఏదైనా కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. కాస్ట్ అంతా నెగిషియబుల్. డిక్కీ కూడా పెద్దగా వస్తుంది, లెదర్ సీట్లు ఉంటాయి అన్ని. ఆటోమేటిక్ వేరియంట్ అన్న ఇది. మైలేజ్ పరంగా కూడా బాగానే వస్తుంది అంతా. ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ ఎండ్. నెంబర్ వచ్చి TS08HM3344. మ్యాక్సిమం ఫ్యాన్సీ నెంబర్ అన్న ఇది. మన దగ్గర మోస్ట్ ఆఫ్ వెహికల్స్ ఫ్యాన్సీ నెంబరే ఉంటాయి అన్ని, 300 కార్స్ కాబట్టి. మనకి రిపేర్లు, యాక్సిడెంట్ బండ్లు కూడా ఏముండదు అన్న, ఇవన్నీ ఫస్ట్ నుంచి షోరూమ్ ట్రాకే. మీరు మైలేజ్ కావాలంటే కూడా చెక్ చేయించుకోవచ్చు. రీడింగ్ కూడా ఏం మార్చేది ఏమి ఉండదు. ఇప్పుడు టైర్స్ చూసుకుంటే 80% ఉన్నాయి అన్న. టైర్స్ కూడా ఇవి రీసెంట్గా వేసినాయి, 80 to 80% ఉన్నాయి. అలాయ్ వీల్స్ వస్తాయి, విత్ స్టెఫ్నీతో ఉంటుంది అన్న లోపల. ఇది పవర్ బటన్ స్టార్ట్ అన్న. సెకండ్ కీ కూడా అవైలబుల్ ఉంది దీనికి. ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్లోనే ఉంది. మనకు అన్ని ఫైనాన్స్ కావాలంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ICICI బ్యాంక్ దాకా అన్ని బ్యాంకుల ఫైనాన్స్ కూడా ఉందన్న. మనకి సివిల్ స్కోర్ బాగుంటే 80 to 90% డైరెక్ట్ ఫైనాన్స్ వచ్చేసింది బండ్లు. ఏ బండి అయినా తీసుకోవచ్చు. సివిల్ స్కోర్ తగ్గినాటికి కూడా ప్రైవేట్ ఫైనాన్స్ ఉందన్న. వాటిలో కూడా మనం వేరే ఆప్షన్ దానిలో బట్టి కూడా తీసుకోవచ్చు. 2 లక్షల బండి కాడ నుంచి 35 లక్షల దాకా బండ్లు ఉన్నాయి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ 80 to 90% ఫైనాన్స్ మనం ఇప్పిస్తామన్నా, బ్యాక్గ్రౌండ్ బాగుంటే. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఉన్నా 50 to 60% కన్ఫామ్గా మాత్రం మనకి బండి ఫైనాన్స్ అనేది చేపిస్తాం అన్నమాట. ఇది వచ్చేసరికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అన్న. ఇది మైలేజ్ వచ్చేసరికి 77,000 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన కాస్ట్ 1,30,000 అన్న. ఇది బటన్ స్టార్టింగ్ అన్న, కానీ మాన్యువలేను. మనకి అన్ని అలాయ్ వీల్స్ వస్తాయి, 4 sides మీరు చూసుకుంటే కానీ అలాయ్ వీల్స్ వస్తాయి. 2015 మోడల్ అన్న. ఇది డీజిల్ వేరియంటెడ్. మన సింగిల్ చేతి మీద తిరిగింది ఇది. మన టైర్స్ కూడా 80% ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. డీజిల్ మైలేజ్ ప్రకారంగా కూడా అంతా బాగానే ఉంటుంది. పెట్టిన ప్రైస్ అయితే నెగోషియబుల్ అన్న. రేట్లు మనం తగ్గించి మాట్లాడుకోవచ్చు, మన కంఫర్ట్ని బట్టి అడగవచ్చు. ఓకే అయితే ఓకే అవుతుంది, లేదంటే ఇంకా వెహికల్స్ మనం చూసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి నెంబర్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర 50 to 100 వెహికల్స్ ఉంటాయి అన్న. ఇంకా కస్టమర్ దగ్గర ఉంటాయి. మనకు నచ్చితే మన వెహికల్ తెప్పించుకోవచ్చు. గ్రౌండ్లో ఉన్న వెహికల్ కాకుండా మన దగ్గర ఆన్లైన్లో కూడా వెహికల్స్ ఉంటాయి. నేను నచ్చితే కస్టమర్ దగ్గర నుంచి చూపిస్తాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మన కమిషన్ బేసిక్ అన్న, ఓన్లీ 2%. మ్యాక్సిమం 2% ఎవరు లేదన్న. ఫస్ట్ టైం మన దగ్గరే ఉంది 2%. మనం బయట ఎక్కడ చూసినా 2.3 ఉంటాయి, 2.5 ఉంటాయి, 2.6 ఉంటాయి. ప్రజెంట్ మన దగ్గర మాత్రమే 2 ఉంటుందన్న. కస్టమర్ దగ్గర అన్ని చెక్ చేసుకుని మనం తీసుకుంటాం. లైసెన్స్ ఉందా, RC ఉందా, అతని పేరు మీద ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, బాడీ కండిషన్ ఉందా, లైఫ్ టైం ఉందా లేదా, అన్నీ చూసుకున్నాక మనం వెహికల్ లోపల పెట్టుకుంటాం. ఇది వచ్చేసరికి హోండా క్రేటా అన్న. ఇది ఓల్డ్ షేపు, 2015 దగ్గర నుంచి వచ్చినాయి మనకి ఈ షేపులు. 2015 మోడల్. ఇది క్రీమ్ కలరు. మనకు వచ్చింది తిరిగిన రీడింగ్ 1,25,000 తిరిగింది. మనం పెట్టిన ప్రైజు 8,90,000 పెట్టామన్న. కాస్ట్ వచ్చేసరికి నెగిషియబుల్, మనం మాట్లాడుకోవచ్చు, తగ్గుతుంది. దీనికి పవర్ స్టీరింగు, ఆటో విండోసు అన్నీ ఉంటాయి అన్న. దీనికి టాప్ ఎండ్ అనమాట. ఇది SX, ఇది క్రేటాలో ఉన్నది టాప్ ఎండ్, XX మోడల్. వచ్చేసరికి మనకి వెదర్ సీట్స్ ఉంటాయి. ఇది డీజిల్ వేరియంట్, మాన్యువల్ బండి. టైర్స్ కూడా చూసుకుంటే 80% మనం ఇంకా తిరగొచ్చు అన్న. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి అన్న, XL6 వేరియంట్ వచ్చేది 2022. మనకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చి 83,867 కిలోమీటర్లు తిరిగింది. మనం పెట్టిన ప్రైస్ 11,90,000. కాస్ట్ వచ్చేసరికి నెగిషియబుల్ అన్న, మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చేది కస్టమర్ కార్స్ అన్న. ఇవి మీరు బండి వెహికల్ అంతా చెక్ చేసుకొని నచ్చితే ఓకే అంటే కస్టమర్ని పిలిపిస్తాం. మరి ఇద్దరు కూర్చొని కాస్ట్ ఫైనల్ చేసుకోవచ్చు. మనది వచ్చే కమిషన్ బేసిక్ అన్న, మనకు 2% కమిషన్ ఇవ్వాలా. ఇదన్నీ కండిషన్లో ఉన్న బండి అన్న. సీట్లు ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోవచ్చు. పవర్ స్టీరింగ్ వస్తుంది, బ్యాక్ కెమెరా, సెన్సార్స్, టైర్స్ 90% టైర్స్ ఉన్నాయన్న. అలాయ్ వీల్స్ వస్తాయి. దాంట్లో టాప్ ఎండ్ ఇది. బ్యాక్ కెమెరా, LED, మ్యూజిక్ ప్లేయర్స్ అన్నీ ఉంటుంది అన్న. దీనికి షేప్ కూడా న్యూ షేప్ అన్న, 2022 కానీ చూస్తాం షేప్ ఇది.